హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన గ్రూప్ 3లో హిస్టరీ సంబంధించి మొత్తం 5 యూనిట్స్లో 4 యూనిట్స్ సంబంధించి హిస్టరీ సంబంధించి ఉంది. దాంట్లో తెలంగాణ హిస్టరీ 4 యూనిట్స్ ఉంది, 1 యూనిట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ ఉంది. సో హిస్టరీ అనేది తెలంగాణ హిస్టరీ అని చాలా చిన్న సబ్జెక్టు. సో దీంట్లో మనం 40కి అట్లీస్ట్ 35-36 అట్లా వేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో ఒక 12 క్వశ్చన్స్ వస్తే 12 కూడా ఈజీ వచ్చినాయి. 1-2 క్వశ్చన్స్ అనేది డిఫికల్ట్ వచ్చినాయి. 14 క్వశ్చన్లో 1-2 క్వశ్చన్స్ డిఫికల్ట్ వచ్చినాయి, రిమైనింగ్ మొత్తం ఈజీ వచ్చినాయి. కాబట్టి దీంట్లో మనం 30కి అట్లీస్ట్ 35 40కి అట్లీస్ట్ 35+ ఇవ్వాలి. సో ఏ చాప్టర్ని ఫోకస్ చేస్తే మనకి యూజ్ అవుతుంది అని చూద్దాం. ఫస్ట్ యూనిట్లో మొత్తం శాతవాహనులు, ఇక్ష్వాకులు, వేములవాడ, ముదిగొండ ఛానకులు ఇచ్చిండు. ఇక్ష్వాకులు, విష్ణుకుండికులు ఇవి ఇచ్చిండు. దీంట్లో మెయిన్గా బుద్ధిజం అండ్ జైనిజం సంబంధించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఇది గ్రూప్ 2లో మెన్షన్ చేయలేదు, గ్రూప్ 3లో మాత్రం మెన్షన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని నేను క్లారిటీగా మొత్తం చెప్తా ఉంటాను ఎగ్జాంపుల్తో విత్. సెకండ్ యూనిట్ మొత్తం కాకతీయ, మన ఎవరి గురించి ఇచ్చిండు అంటే కాకతీయుల గురించి ఇచ్చిండు. ఓకే, రాచకొండ దేవరకొండ గురించి ఇచ్చిండు. ఓకే, రాచకొండ దేవరకొండ, అదేవిధంగా కాకతీయుల గురించి ఇచ్చిండు. థర్డ్ యూనిట్ మొత్తం అసఫ్ జాహీల గురించి ఇచ్చిండు. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకు చూసుకుంటే సాలార్జంగ్ తర్వాత మన అసఫ్ జాహీల తర్వాత మూమెంట్స్ ఉంటాయి అంటే వీళ్ళకి దీనికి అసఫ్ జాహీలకు లింకే. సో 15 యూనిట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ ఇచ్చిండు. సో లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో ఈ విధంగా వచ్చింది. ఒక్కసారి చూసి దీనికి సంబంధించి మొత్తం చెప్తాం క్లియర్గా. ఇది ఎప్పటిదంటే మనకు 2016 గ్రూప్ 2 సంబంధించినటువంటి వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ తెలంగాణ హిస్టరీ సంబంధించింది. సో శాతవాహనులు 2 క్వశ్చన్స్, ఇక్ష్వాకులకు 2, విష్ణుకుండికులు 1, వేములవాడ చాణక్యులు సంబంధించి 2, ముదిగొండ రాచకొండ నుంచి 1 వచ్చింది. కాకతీయ నుంచి 2 క్వశ్చన్స్, కుతుబ్షా నుంచి 2 క్వశ్చన్స్, అసఫ్ జాహీల నుంచి 1948 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసి 14 క్వశ్చన్లు వచ్చినాయి. 14 క్వశ్చన్స్ ఇచ్చినాయి. అంటే చూడండి 14 ఇది 2 4 ఎంతైతే మనకు 14 + 6 25 క్వశ్చన్స్ వస్తే అలా 14 క్వశ్చన్స్ వచ్చేసి అసఫ్ జాహీల నుంచి వెళ్ళి 1948 వరకు మాత్రమే వచ్చినాయి. 1948 వరకు అసఫ్ జాహీల నుంచి 1940 అంటే అసఫ్ జాహీల్ లైఫ్ వచ్చేసి 1724 నుంచి 1980 మధ్యనే మొత్తం 14 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు అది 25 మార్క్స్ ఉన్నప్పుడే. బట్ ఇప్పుడు 40 మార్క్స్ 2 యూనిట్స్ సపరేట్గా అసఫ్ జాహీలకు సంబంధించి ఉంది. ప్లస్ 4th యూనిట్ 5th యూనిట్ అయినటువంటి మనకు తెలంగాణ మూమెంట్లో కూడా కొంచెం పార్ట్ అవుతుంది. కాబట్టి 40లో అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ అనేది ఇక్కడి నుంచి వస్తాయి. ఈ చాప్టర్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దీనికైనా ముందు ఏంటంటే మనకు ఒకటి చూడండి. సో చాలామంది అడుగుతున్నారు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ వచ్చేసి. సో తెలంగాణ ఇవన్నీ మెంటర్షిప్ ఇక్కడ ఏవైతే మేము మెన్షన్ చేసినా అవన్నీ జస్ట్ 150 రూపీస్కి వస్తాయి. సో ఈ డెమో అంటే రీసెంట్గా నాకు ఈ మెంటర్షిప్ యొక్క క్వాలిటీ ఏంటంటే రీసెంట్గా నాకు గ్రూప్ 1లో 89 క్వశ్చన్స్ అంటే థీమ్స్ మన దాంట్లోకి వెళ్ళి వచ్చినాయి. జిఎస్లో 125కి. అంతకుముందు ఏపీఎస్సి మనకు గ్రూప్ 2 వాళ్ళకి ఏపీఎస్సి సోషల్ అయితే 30కి 23 థీమ్స్ వచ్చేసి మన పీడిఎఫ్లోకి వచ్చినాయి. కాబట్టి సో ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళు తీసుకొని జస్ట్ 150 రూపీస్ మాత్రం ఈరోజు మాత్రమే ఉంటుంది, రేపు నుంచి ఉండే అన్నట్టు. సో కావాలనుకున్న వాళ్ళు ఈరోజు తీసుకోండి. రీసెంట్గా మనకు గ్రూప్ 1 జరిగింది కదా, గ్రూప్ 1. సో గ్రూప్ 1లో తెలంగాణ కల్చర్ అని ఇచ్చింది. కల్చర్ అని ఇచ్చినాక నాకు 3 క్వశ్చన్స్ సంబంధించి 1948 వరకు ఇచ్చింది. అంటే అసఫ్ జాహీల నుంచి వెళ్ళి ఎండ్ వరకు ఇచ్చింది. చూడండి కల్చర్ ఇచ్చినా కానీ అక్కడ 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇక్కడి నుంచి రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది మనకు సూపర్ అవుతుంది. మెయిన్గా మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే ఈ 2 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. మనకు 25 క్వశ్చన్స్ వచ్చేసి 40లో ఇక్కడి నుంచి వస్తాయి. ఈ 2 యూనిట్లకి నెక్స్ట్ దాని మీద ఈ 2 యూనిట్లకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 40. తర్వాత నెక్స్ట్ మనం వెయిటేజ్ దేనికి వెళ్ళాలంటే కాకతీయులకి వెళ్ళి చూడండి. కాకతీయులని చూడండి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండికులు, ముదిగొండ, వేములవాడ చాణక్యులు అన్నీ కలిపి ఒక చాప్టర్లు ఇస్తే కాకతీయులు అండ్ రాచకొండ 2 కలిపి మనకు ఒకటే ఇచ్చింది. చూడండి రాచకొండ దేవరకొండ. అంటే కాకతీయులకు వెయిటేజ్ బాగా వస్తుంది. కాబట్టి ఈ కాకతీయులు అండ్ కింది బాగా చదవండి. సో ఈ వీడియో చదవాలి. బట్ ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలంగాణ హిస్టరీలో 35 మార్క్స్ అనేది టార్గెట్ ఖచ్చితంగా 40కి. సో దాని ప్రకారం మనం ఖచ్చితంగా చదవాలి. కాబట్టి చూడండి ఈ వేరియేషన్స్ అనేది ఉంటుంది. గ్రూప్ 2కు గ్రూప్ 3కి మధ్య ఈ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ రెండింటిని చూసుకుంటే నీకు ఆల్మోస్ట్ 30 మార్క్స్ వస్తాయి. ఒక 10 మార్క్స్ ఇక్కడ ఈ ఫస్ట్ చాప్టర్ ఇక్కడ వస్తాయి. ఒక 10 మార్క్స్ వచ్చి తెలంగాణ మూమెంట్ వస్తుంది. సో ఇది సంబంధించి కింద టెలిగ్రామ్ ఉంటే జాయిన్ కానీ అక్కడ డీటెయిల్స్ ఉంటాయి పేమెంట్ సంబంధించి.